హలో అందరికీ, నేను మీ సుప్రియ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ హోమ్ కుకరీ ఛానల్. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. యూట్యూబ్ని నా ఫేవరెట్ రెసిపీ అయిన చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి తీసుకున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఒక కట్ట పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి నేనైతే ఇక్కడ గీ యూస్ చేస్తున్నానండి. గీ వేడయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని అందులో కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 kg చికెన్ కోసం 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ని ఒక 2 times వాష్ చేసుకోవాలండి. అందులో తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు పొడి గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా నూనె వేసుకోవాలండి. నేనైతే బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ముందుగా మనం రైస్ ఉడికించుకోవాలండి. 80% వరకు రైస్ని ఉడికించుకోవాలండి. రైస్ ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వడబోసుకోవాలండి. బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి లెఫ్ట్ ఓవర్ గీ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని గంజిలో వేసుకొని చక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన ఉడికించిన రైస్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా గరం మసాలా, నిమ్మరసం, గీ వేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గార్నిష్ కోసం సాఫ్రాన్ మిల్క్ వేసుకోవాలండి. నేనైతే దమ్ చేయడానికి ఒక టవల్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు దానిపైన బరువు పెట్టుకొని 45 నిమిషాలు చక్కగా ఉడికించాలండి. తర్వాత బిర్యానీ చక్కగా ఉడికిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.